సంతోషం పొందినారు. అప్పుడు త్రిమూర్తుల పేరును మాటి మాటికి స్మరించినారు. అందరి నోటి నుండి వెలువడిన పవిత్రము సముద్ర గర్జనవలె వినిపించినది. వర్తకుడు తృణాలమేలా అటువంటి సమయంలో ఒక వర్తకుడు ఆ ఊరి మీదుగా తన ఓడలలో విదేశములకు నలుగులను తీసుకుని వెళ్ళుచుండెను. ఆ ఓడలో నెట్టించుకొని స్వర్ణభద్ర నది తీరంలో ప్రవేశించాడు. కోసు చేసిన స్థలంలో వెళ్ళాడు. ఆయన చూసి జనులారా, అందరి పేర్లు ఏం పేర్లు? మీరు ఎలా స్మరించుతున్నారు? వెళ్ళడానికి శ్రద్ధగా రాజుగారి మనుషులు ఇట్లా అన్నారు. ఓ వర్తకుడా వినుము. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనగా త్రినాథ స్వాములు. అటువంటి ఆ రాజుగారు మరణించినందున అపరాధులైనారు. ఆ అపరాధం వలన ఈ రాజకుమారుడు చనిపోతే ఇతరులను మేము తీసుకుని వచ్చి అగ్నిసంస్కారం చేయుటకు కూర్చొని ఉన్నాము. ఇది చూసి ఆ ప్రభువులకు దయ కలిగెను. వచ్చి వీరిని బ్రతికించింది. అందుకు 7 మేళాలు చేయుటకు ఒప్పుకున్నాము. వెంటనే రాజకుమారుడు బ్రతికి కూర్చుండెను. ఈ విధంగా వారు చెప్పగా విని సావుకారు